ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై అత్యధికంగా నిధులు వెచ్చించిందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తొలుత ప్రభుత్వ స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో మన ఊరు మనబడి మనబస్తీ మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఖమ్మం నగరం 53వ డివిజన్ ఎన్ఎస్పీ క్యాంపులో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 57.38 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కొరకు తనకు విజ్ఞప్తులు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు ఏ ఆశయంతోనైతే ఏ ఉద్దేశంతోనైతే ఒక్కటొక్కటిగా తెలంగాణ ప్రాంతంలో గతంలో ఉన్న రుగ్మతలు ఉన్నాయో ఆ ఒక్కొక్క రుగ్మతని పోగొడుతూ ముందుకు పోతూ సమైక్య పరిపాలనలో భ్రష్టుపట్టిన వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా బాగు చేసుకుంటూ గత 9 సంవత్సరాలుగా రేపు జూన్ 2వ తారీఖు వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు పట్టి పీడిస్తున్న ఈ ప్రాంతం దీన్ని బాగు చేయాలనే ఒక కృత నిశ్చయంతో ఆయన తీసుకున్న ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ తెలంగాణ సమాజానికి ఒక జాతిపితగా కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎవరు కనీసం సాహసం చేయని కొన్ని కార్యక్రమాలని వారు తీసుకున్నప్పుడు ఇది సాధ్యమైద్దా, ఇది నిజంగా చేయగలరా అని యావత్తు సమాజం కూడా డౌట్ వెలుబుచ్చింది, అనుమానం. ఉదాహరణే చెప్తా ఉన్నా, గత ఎన్నికలకు ముందు